గ్రూప్ 1 పిటిషన్లపై హైకోర్టులో సుదీర్ఘంగా వాదనలు జరిగాయి. జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు విచారణను రేపటికి వాయిదా వేశారు. గ్రూప్ 1 నియామకాలు చేపట్టొద్దంటూ జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులను ఎత్తివేయాలని టీజీపీఎస్సీ పిటిషన్ దాఖలు చేసింది. నియామక ప్రక్రియలో ఆలస్యం వల్ల అర్హులు అన్యాయానికి గురవుతున్నారని వెల్లడించింది. మరోవైపు మూల్యాంకనంలో అక్రమాలు జరిగాయంటూ దాఖలైన పిటిషన్లతో పాటు టీజీపీఎస్సీ దాఖలు చేసిన మధ్యంతర పిటిషన్లపై హైకోర్టులో వాదనలు జరిగాయి. గ్రూప్ 1 మెయిన్స్ నిర్వహణలో టీజీపీఎస్సీ అడుగడుగునా నిబంధనలు ఉల్లంఘించిందని పిటిషనర్ల తరపు న్యాయవాది రచనారెడ్డి వాదించారు. ఎంపిక చేసుకున్న అభ్యర్థులకు వరుసగా నెంబర్లు కేటాయించడం కోసమే ప్రిలిమ్స్, మెయిన్స్ కు హాల్ టికెట్లు వేర్వేరుగా జారీ చేశారని వాదించారు. పరీక్షా కేంద్రాల కేటాయింపులోనూ నిబంధనలు ఉల్లంఘించారన్నారు. కోటి మహిళా విశ్వవిద్యాలయంలోని 2 పరీక్షా కేంద్రాల్లో కేవలం మహిళా అభ్యర్థులను మాత్రమే కేటాయించారన్న రచనారెడ్డి అంతకు 6 నెలల ముందు జరిగిన ప్రిలిమ్స్ లో పురుష అభ్యర్థులను సైతం కేటాయించారని వివరించారు. మెయిన్స్ రాసిన అభ్యర్థుల సంఖ్య విషయంలోనూ గందరగోళం ఏర్పడిందని, అధికారులు తుది మార్కులు ప్రకటించే సమయానికి 10 మంది అభ్యర్థులను ఎక్కువగా చూపారని ఆమె కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. కొన్ని పరీక్షా కేంద్రాల్లో పక్కపక్కన లేదా ఒకరి వెనుక మరొకరు కూర్చున్న అభ్యర్థులకు ఒకే విధమైన మార్కులు రావడం అక్రమాలు జరిగాయి అనడానికి ఊతమిస్తోందన్నారు. మూల్యాంకనంలోనూ నిబంధనలు పాటించలేదన్నారు. దాదాపు 2.5 గంటల పాటు రచనారెడ్డి వాదనలు వినిపించారు. కోర్టు సమయం ముగిసిన సాయంత్రం 6 గంటల వరకు ఈ పిటిషన్లపై వాదనలు జరిగాయి. పిటిషనర్ల తరపు న్యాయవాదులు చెప్పిన అంశాలనే పదే పదే చెబుతున్నారని టీజీపీఎస్సీ తరపు న్యాయవాది రాజశేఖర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఒకే అంశంపై పదే పదే వాదించకుండా ఇతర అంశాలు ఏవైనా ఉంటే వాదించాలని పిటిషనర్ల తరపు న్యాయవాదులను ఆదేశించిన హైకోర్టు తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది.